హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద గరల. ఈ వారం వచ్చేసాను. పోయిన గత వారాలు 2 వారాలు కాలేదు. లాస్ట్ వారంలో కొంచెం మోటివేషన్ స్పీకింగ్ వాటి మీద ఇచ్చేసుకొని వచ్చాను. ఎట్లా అయినా అలాంటివన్నీ చాలా బాధాకరం అండి. కాకపోతే ఈ వారం మీ దగ్గరికి తీసుకొని వచ్చేసాను. మళ్ళీ మన కర్రీస్తో, మన వెజిటేరియన్ కుర్రల కోసం, మన మామా బ్రోస్ కోసం మెంతుకూర పప్పు అంటే చికెన్ ఫ్రై. మామూలుగా కాదు, కుమ్మేద్దాం, నాతో పాటు తినేద్దాం రండి. అదిగో చికెన్ ఫ్రైకి చికెన్ తీసుకొని వచ్చేసాను. నీట్గా అదిగో తీసుకొచ్చేసాను కదా. అదిగో ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని వచ్చేసాను. దాన్ని తీసుకొని మన సట్టెలో, రాగి సట్టెలో వేసేసాము. దాని తర్వాత వాటి మీద ఉప్పు పసుపేసి వాటిని నీట్గా శుభ్రంగా, ఎలా అంటే ఏది రాకుండా నీట్గా అలా కడిగేసి పెట్టేసుకొని, యాంటీబయాటిక్ కాబట్టి వాటి వల్ల ఏ రోగాలు ఉండవు కాబట్టి దానిలో నీట్గా కడిగేసుకొని ఒక చోట పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాటిని పసుపు ఉప్పు వేసి కడిగితే వాటికి నీసు వాసన పోయి. ఇది ఎప్పుడు ప్రతిసారి చెప్పే చిట్కా మీ అందరికీ. ఓకే, ఇవన్నీ వేసేసి అలా పక్కన పెట్టేసుకున్నాము. అలా పక్కన పెట్టేసుకొని దాని తర్వాత మళ్ళీ మామూలు మంచినీళ్ళతో మళ్ళీ ఇంకొకసారి నీట్గా క్లీన్గా, ఎలా అంటే ఇందాక కడిగేసుకున్నాం కదా, ఎందుకు ఉప్పు పసుపు పట్టేసి ఉన్నది కాబట్టి దాన్ని కూడా తీసేసి బాగా గట్టిగా పిండితే ఆ చికెన్లో ఉండే నీరు మొత్తం పోయిద్ది అనమాట. అందుకని బాగా గట్టిగా పిండేసుకొని పెట్టుకున్నామంటే కూర నీట్గా ఫ్రెష్గా వచ్చేసి, ఏంటి ఇవేమీ లేకుండా ఆ ఉప్పు కానీ పసుపు కానీ నీట్గా పట్టేసినాయి కదా, అవన్నీ క్లీన్ అయిపోయి ఫ్రెష్గా వచ్చేసి, అందుకని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాము. అదిగో చూడండి, పెట్టేసుకుంటున్నాను కదా, అలా పెట్టేసుకుందాం. ఒక్కోటి తీసేసుకోవాలంటే మొత్తం తీసేసుకుంటే మళ్ళీ పోదు. అందుకని నీట్గా తీసేసి అదిగో చూడండి కొంచెం ఫ్రెష్గా ఉండేటట్టు పెట్టేసుకొని వచ్చాము. ఇంకా దాన్ని మనం కుక్కర్లో వేసేసుకొని పెట్టాలి. అదిగో కుక్కర్లో ఒక్కొక్కటి వేసుకున్నాము. అదిగో ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక స్పూను పసుపు, దాని తర్వాత ఆఖరిలో గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసుకొని ఒక 5-6 విజిల్లు, గట్టిగా 4 చాలు వేసేసుకొని విజిల్లు దాన్ని కాసేపు పక్కన పెట్టుకుంటే, దాని తర్వాత మనకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూరలోకి కట్ చేసేసుకుందాం. వచ్చేయండి. అదిగో ఎప్పట్లాగే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసేస్తున్నాం. అదిగో ఏమి లేదు మామ బ్రో, ఒక లాస్ట్ వీక్ అది జరిగేసరికి నాకు కొంచెం బాధేసి వాటి గురించి పెట్టాను. కానీ ఈ వారం మాత్రం మీ అందరి కోసం ఈ వంటకాలు తీసుకొచ్చేసాను. మీకోసమే తీసుకొని వచ్చాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తారు కాబట్టే నేను మీ ముందుకి ప్రతి వారం ఇది తీసుకొని వచ్చేస్తున్నాను మీకోసం. అదిగో ప్యాన్ పెట్టేశాను, దానిలోకి ఆయిల్ వేసేసాను. ఆయిల్ ఏం వేసానంటే ఒక 5 స్పూన్స్ ఆర్ 6 స్పూన్స్ వేసేసి, దాని తర్వాత లవంగాలు వేసేసుకొని, దాని తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలా కొంచెం, ఎలా అంటే అది బ్రౌన్ కలర్లో వచ్చేసినాక దాని తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని మళ్ళీ అది అంతా కలిసేలాగా అటుకి ఇటుకి మనం దాన్ని కదిలించుకుంటా. అదిగో అటుకి ఇటుకి అలా మనం వాటిని అలా చేసేసుకున్నాం కదా. దాని తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ని, మనం ఇందాక 4 విజిల్ పెట్టుకున్న ఈ చికెన్ని ఇందాక మనం వేగుతున్న ఆనియన్స్లో వేసేసుకొని నీట్గా అవి ఇరగకూడదు, అందుకని వేసేసుకొని అలా వేపేసుకొని, దాని తర్వాత మసాలా వాటికి వేసేసుకొని ఆ మసాలా వేసి ఆ మసాలాను కూడా ఊరకనే 2 సార్లు ఇలా తిప్పి ఆ మసాలాలో ఏం వేసామంటారా, ధనియాలు, జీలకర్ర, దాని తర్వాత లవంగం, కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ వేసేసామన్నమాట. మిక్సీ వేసేసి దానిలో మళ్ళీ ఆఖరిలో చెక్క చున్నులపై కూడా వేసేసి దాన్ని మిక్సీ వేసి ఆ మసాలాని వేసాము. దాని తర్వాత 2 స్పూన్ల కారం, ఇంకో 1 స్పూన్ అది వేసేసుకొని, చూసారా నీట్గా దాని మీద వేసేసుకొని, దాని తర్వాత కారం వేసుకొని దాన్ని 2 సార్లు అలా కలిపేసుకున్నాక చూసారా, ఇంకా దాని మీద అలా మనం కొత్తిమీర చల్లేసుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. ఇంకా దాని తర్వాత మనం మెంతుకూర పప్పు చేసేద్దాం. వచ్చేయండి. అదిగో మెంతుకూర ఒలిచేసాను. దాని తర్వాత కందిపప్పు నానబెట్టేసుకున్నాం. ఒక 2 గ్లాసులు కందిపప్పు అండి, చిన్న టీ కప్తో దాన్ని వేసి పెట్టేసుకున్నాము. దాని తర్వాత కందిపప్పు అలా నానబెట్టుకొని 1 గంట సేపు అలా నానబెట్టుకొని, దాని తర్వాత మనకి ఉల్లిపాయలు కావాలండి పప్పులో వేసుకోవడానికి. ఈ సన్నగా కట్ చేసుకోకూడదు, వీటిని కొంచెం ఒక కాయని 4 పాయలుగా కట్ చేసుకు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు మాత్రం చిన్న పచ్చిమిరపకాయలకి కోసి పెట్టుకోవాలి. పప్పులో ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుంటే చాలా రుచిగా ఉండింది, చాలా బాగుండేది. కాబట్టి అలా ఈ పచ్చిమిరపకాయలు పెట్టేసుకున్నాం. దాని తర్వాత పప్పు కాబట్టి దానిలోకి టమోటా ఖచ్చితంగా కావాలి. టమోటా అనేది తీసేసుకొని ఆ టమోటాను కూడా చిన్న ముక్కలు కాదండి, కొంచెం ఒక కాయని 4 భాగాలుగా కోసేసి పెట్టేసుకొని, దాని తర్వాత మనం ఇందాక ఒలిచిపెట్టుకున్న మెంతుకూరని తీసి నీట్గా కడుక్కోవాలి. చూసారా దాంట్లో అవన్నీ ఇసుకుంటుంది, అందుకని క్లీన్గా చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న కందిపప్పులో మనం ఇందాక కట్ చేసుకున్న వాటిని, ఈ మెంతుకూరని అలా వాటి మీద వేసేసి ఇంకా దానికి
కుక్కర్ పెట్టేస్తే చేసేసుకోవాలి. మర్చిపోయా, కుక్కర్ పెట్టే ముందు మనం ఈ 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం, ఒక చిన్న చింతపండు వేసేసుకొని దాన్ని కుక్కర్ పెట్టేసుకొని దాని విజిల్ మూత తీస్తే చూసారా బుల 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 బులక్కంట అది ఉడికిపోయింది. దానిలో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది. మనం ముందు ఎనిపే ముందు ఆ వాటర్ని తీసి పక్కన పెట్టేసుకొని ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇంకా వాటిని బాగా ఎనిపేసుకుంటే పప్పు ఉంటుంది. దాని తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ని కావాలంటే కలుపుకోవచ్చు. అలాగే ఇంకా దాని తర్వాత మనం దీనికి తాలింపు వేసుకోవాలి కాబట్టి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నూనె వేసేసుకొని దానిలోకి ఇదిగోండి ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, దాని తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని నీట్గా అటు ఇటు కలిగి లాస్ట్లో ఒక ఇంగువ అలా జల్లుకొని ఇందాక మనం ఉడకబెట్టుకొని చేసుకున్న పప్పుని దానిలో వేస్తే అబ్బా చూడండి ఇంకా పప్పు ఎంత సూపర్గా ఉందో చూస్తుంటేనే అబ్బా వాసన ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. అదిగో ఇంకా నేను ప్లేట్లో అన్నం పెట్టేసుకున్నాను. మీరు కూడా అంతా అయిపోయినాక లాస్ట్లో మామ బ్రో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా పొగ బగబగలాడుతూ ఉంది. మనకి ఏదైనా కానీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఖచ్చితంగా ఉండాలంటాను కదా. ఇంకా అదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసాం. దాని తర్వాత నిమ్మకాయ మొత్తం కలిపేసి అదిగో చూడండి నేనైతే ఇంకా తినటానికి రెడీ అయిపోయాను. మీరు కూడా ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి తినండి మామ బ్రో. ఇంకా రండి నాతో పాటు తినేద్దాం. ఇంకా తినేద్దాం. ఏదో పక్కన పెట్టేద్దాం. ముందు మనం ఎప్పుడు అయిపోయి పెడతాం కదా ముద్ద వద్దో, అందుకే మెంతికూర పప్పు వేసేస్తున్నాను. అబ్బో ఎందుకులే కానీ ఇట్లా వేసుకున్నాం. అబ్బో కాలిపోతుంది మచ్చా మామ బ్రో, మామూలుగా లేదు అసలు. ఎంత వేడి కంటే చూడండి, కావాలంటే పొగలు అన్నం కూడా కాలిపోతుంది భయ్య. మామ బ్రో మామూలుగా కాదు, సూపర్ అంటే సూపరు, కత్తి అంటే కత్తి, క్యాక్ అంటే క్యాకే. ఇది ఎందుకంటే లేట్ అవుతుంది కలపడానికి. ఇదిగో మంట అయితే పుట్టేస్తుంది భయ్య. ఇదిగో మీకోసం వేడి అన్నాన్ని ముద్దలు కలిపేశాను. ఫస్ట్ ముద్ద ఇదో కలిపేశాను. ఇదిగో అయ్యప్ప పెట్టేస్తున్నాం, స్వామి శరణమయ్యప్ప పెట్టేసాం. ఇంకా నెక్స్ట్ ముద్ద మనకే. ఇదిగో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అదే రెడీ. ఇదో ఫస్ట్ ముద్ద మీకు, ఇంకెప్పటిలాగే నెక్స్ట్ ముద్ద నాకు. స్వామి రంగా మెంతికూర పప్పు అల్లాడిచ్చేసింది. సూపర్ అంటే సూపరు, కత్తంటే కేకలు. ఇంకా దానికి ఇంకోటి ఏం లేదు. రామా చికెన్ ఫ్రై కూడా దీనిలో పెట్టుకొని చెప్పేద్దాం మన కుర్రోళ్ళకి, మన మామ బ్రోస్కి ఎలా ఉందో. చికెన్ ఫ్రై కూడా దానిలో పెట్టేస్తున్నాం. ఇప్పుడు దాకా వెజిటేరియన్ కదా మామ బ్రో, వెజిటేరియన్ కుర్రోళ్ళు మీకోసం అది వచ్చింది. దాని తర్వాత ఇదిగో చికెన్ ఫ్రై కూడా ఇది మన మామ బ్రోస్ కోసం. ఇద్దో ఫస్ట్ ముద్ద మీకు, దాని తర్వాత మళ్ళీ రంగడక అల్లాడిచ్చేసింది. సూపర్ అంటే సూపరు, కత్తి అంటే కత్తి, క్యాక్ అంటే క్యాక్, అంతే అల్లాడిచ్చేసింది. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి మామ బ్రో. ఖచ్చితంగా ట్రై చేయండి, షేర్ చేయండి మామ బ్రో. కొంచెం మీ సపోర్ట్ కోసమే కదా నేను చూస్తుందన్నీ. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు నాతో ఉండాలని, మీరు నా వీడియోస్ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ నాకు మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మిమ్మల్ని ఎప్పటికీ కోరుకుంటాను. ఎప్పటికీ నేను ఉంటాను, ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. ఓకే మామ బ్రో, ఇది మీరు మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.